ఎల్బీ నగర్లోని శ్రీ వైష్ణవ సదన్ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. శ్రీ వైష్ణవ సేవా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 50 మంది విద్యార్థులకు ఈ ఉచిత ఉపనయనాన్ని చేశారు. జీయర్ స్వామి స్వయంగా ఉపనయన విధానాన్ని సవివరంగా వివరించారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి యువకులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంటే సృష్టి చేసిన తర్వాత దాన్ని రక్షణ చేసేవాడు, లగ్న సంతరణయోహో దాటించేవాడు. ఈ మూడు ఆయన అది ఈ మంత్రాన్ని బాగా ఉపాసించాడేమో విశ్వామిత్రుడు. బ్రహ్మగారు చేసే సృష్టికి ఇంకో సుఖమైన వెపం వచ్చింది. ఈ మంత్రం అనేది చాలా గొప్పది. దీన్ని ఉపాసించే సాధకుని యొక్క శక్తి ఇంత చెప్పలేము. పవిత్ర పెట్టుకొని ప్రాణాయామ పూర్వోక్తయోగనిష్టాయామ ఇప్పుడు అధ్యయన సావిత్రి గారూపిణి యజ్ఞ కరిష్యే ధ్యాయామి. అక్షతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, సమర్పయామి, గంధాంధారయామి. మధోరివాగం సమేతవస్యర సౌభాగ్యమస్పైదత్తాయాదాస్తం విపరేణః హరిమర్పయామి. పునరస్మాజు చక్షుః పునః ప్రాణవిహీనం మన్మతే ముళయాన స్వస్తి అమృతం భ్రీ. అందరు చెప్పండి. సావిత్రి గాయత్రి భవ మమ కుమారస్య అభిముఖో భవ. అమ్మ వచ్చి మా అబ్బాయికి రెండింటి కలిపినటువంటిది గాయత్రి కాబట్టి తల్లి కిందికి చేతులు పెట్ట. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్విశ్వం అగ్నియం ప్రతిముంచ శుభ్రయః. విసరండి. దేవో బృహస్పతిః ధ్రువంతం అబ్బాయి కుడి చేయి పైకి తీయండి. కుడి చేయి పైకి తీయండి. కూర్చుంటా తొందరగా. ముగ్గురు అబ్బాయిలు రమ్మనండి. అయిపోయింది. అనుకున్నారా ఎవరైనా? రూపాయలు 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఓకే, ఇవ్వని వాళ్ళు దయచేసి తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కానీ మీరు నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోండి మీ స్థానాల్లో. వారు కూడా వచ్చే అందరికి ఇంకో విజ్ఞప్తి, కుర్చీలలో కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చూపించాలి అనుకున్నట్టయితే అక్కడ ఒకరు కూర్చుంటారు. వారికి మీరు యథోచితంగా హృదయపూర్వకంగా సంకల్పించుకున్న వాళ్ళు మాత్రమే, తప్పనిసరి అని కాదు. మీ మనసులో ఏదైనా సమయం ఇంత కార్యక్రమం చేశారు, నిర్వహించారు కదా. తల్లిదండ్రులు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్ర ధ్రువేణ విజయం. జై శ్రీమన్నారాయణ. ఆ పిల్లవాడిని చక్కగా దగ్గర కూర్చోబెట్టుకోండి. నాన్న మడత పెట్టిన తర్వాత ఇటు చూడండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. తపసః పరస్వి పరగ్ని పరస్వి అగ్ని రక్షః మహా హరః భద్ర భర్తాస్తే. సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే, కైంకర్యం చేయాలని మనస్ఫూర్తిగా ఉన్న వాళ్ళు మాత్రమే మీరు సమర్పించి రసీదు తీసుకొని వెళ్ళండి. నిర్బంధం అందరికీ ఉచితంగా చేయాలని సంకల్పం. కానీ
దీనికి ఇంతమంది వచ్చారు, హృదయారాధన వస్తు సామాగ్రి అయినాయి కాబట్టి మేమేమైనా యథోచితంగా సమర్పించుకుందామని అడిగారు కొంతమంది. దానికి పూర్తిగా సమర్పించుకున్నట్టే క్రతువు మొత్తానికి ఒక 500 రూపాయలు మాత్రమే పెట్టినా కూడా మనకు కార్యవర్గాలు కలిసి గత నెల రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ కుటుంబాల పిల్లలకు ఉచితంగా యాదగిరాచారి గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి 2 లక్షలకు పైనే ఖర్చు అవుతుంది. అలాంటిది మేము కేవలం ఒక 500 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుముగా తీసుకొని ఇవాళ చేయడం జరిగింది. ఉపనయనాలు వారికి ఈ కార్యక్రమానికి ఉపదేశానికి జిఎస్ స్వామి గారు రావడం చాలా సంతోషదాయకము. ఇవాళ ఈ విద్యార్థులందరికీ కూడా మంచి మేధస్సు కలగాలని, ఈ సమాజానికి సంప్రదాయాన్ని రక్షించడానికి, సనాతన ధర్మ పరిరక్షణకు ఈ యువకులందరూ కూడా పునరంకితులు కావాలని ఆ లక్ష్యంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలు చేపట్టాం. దీనికి మాకు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సహకరించి దాతృత్వం వహించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున వారికి ధన్యవాదాలు సంఘం పక్షాన ట్రస్ట్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రింట్ మీడియా కూడా ఇలాంటి కార్యక్రమాలను, ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ దేశానికి చాలా అవసరమైనగా ఉన్నందున దీన్ని మీరు కూడా ఎక్కువగా ప్రచారం చేయాల్సిందిగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో శ్రీ వైష్ణవ భవనంలో సామూహిక ఉపనయన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. సహజంగా ఏదైనా ఒక పనిని ఆరంభించాలి అంటే స్కూల్లో చేరడానికి ఎలా అయితే అడ్మిషన్ అవసరమో అలాగే భగవంతుడిని తెలుసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకు ఒక సంస్కారం అనేది అవసరం. ఆ సంస్కారానికే పేరు ఉపనయన సంస్కారము అంటారు. అంటే ఉపనయ, ఉప అంటే సమీపానికి, నయ తీసుకువెళ్ళాలి. ఎవరి సమీపానికి? గురువు దగ్గరికి వెళ్ళాలి. గురుకులంలో పూర్వకాలంలో వేదాంగాలన్నీ అభ్యసించేవాళ్ళు పిల్లలందరూ. వాళ్ళు తమ కోసం బతకకుండా జాతి కోసం బతికేవారు. స్వార్థాన్ని మనుషులు వదిలిపెట్టేవారు. ఏదో మోసపూరితమైనటువంటి కార్యాలు చేస్తూ ధనార్జన చేద్దామని ఉండదు. అలా పిల్లల్ని తయారు చేసే కాలం పూర్వం. ఈ కాలంలో కూడా నిజంగా అలా తయారు చేయాలి పిల్లల్ని. అందుకోసం విద్యార్థులకి ఉపనయన సంస్కారాన్ని చేసి ఒక అద్భుతమైన భావన, పిల్లవాళ్ళని దేవతలందరికీ అర్పిస్తారు. హే భగవాన్ ఇంద్ర, ఈ పిల్లవాడిని అప్పచెప్తున్నాను, వీడిని తయారు చేయి, నీలా పరాక్రమవంతుడవ్వాలి. హే అగ్నిదేవ, నీలాగా తేజస్సంపన్నుడు కావాలి అని ఇంద్రాయత్వా పరిదదామి, సోమాయత్వా పరిదదామి, ఈ పిల్లవాడు చంద్రుడిలా చల్లగా అందరికీ ఆహ్లాదంగా ఉండేలా తయారు చేయండి, వీడు లోకానికి ఉపయోగపడాలి అని తండ్రులు కామించి అంటే కోరి పిల్లవాళ్ళకి ఆ సంస్కారాన్ని ఇచ్చి గురుకులానికి పంపేవారు. అలాంటి ఒక సంస్కారం పిల్లలకి జరుగుతుంది. ఎప్పుడు జరగాలి ఉపనయనం అంటే గర్భాష్టమేషు బ్రాహ్మణం ఉపనయీత అని వేదం చెప్తుంది మనకి శాస్త్రాలని. 8వ ఏట చేయాలంటే గర్భం నుంచి 8 అంటే 7వ ఏట చేస్తారు, లేదు 5వ ఏట కానీ 7 కానీ, అంతకంటే దాటితే మళ్ళీ కొంచెం వృధా అన్నట్లుగా ఆ పెద్దలు చెప్తూ ఎవరెవరు ఏ వయస్సులో చేసుకోవాలో చెప్పారు. అలా చిన్నారులందరూ ఇక్కడ ఉత్తమ సంస్కారాల్ని పొంది వారందరూ కూడా లోకానికి ఉపయోగపడే పురోహితులుగా తయారై ఈ పురానికి అంటే రాష్ట్రానికి హితాన్ని చేసే వ్యక్తులు కావాలి, లోకానికి మంగళం చేసే మహర్షుడు కావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మన వైష్ణవ భవన సముదాయ వర్గానికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలను అందిస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ వైష్ణవ బాలురకు దాదాపు 46 మందికి రోజు ఉపనయన కార్యక్రమం, సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమం జరపడం జరుగుతున్నది. ఈ ఉపనయనం అనేది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఈ రోజు నుంచి శ్రీ వైష్ణవుడైనటువంటి వ్యక్తి యజ్ఞోపీఠం ధరించి సంధ్యావందనం చేసుకోవడం మొదలైనవి చేస్తారు. ఈ ఉపనయనం వల్ల లేక సంధ్యావందనం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటంటే వ్యక్తి యొక్క పిల్లవాడి యొక్క మేధా సంపత్తి పెరగడము, మానసిక స్థితి పెరగడము,
శారీరక స్థితి అంటే శరీరంలో బలం పెరగడము ఈ రకమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క గాయత్రి జపం చేసుకోవడము, గాయత్రి జపం వల్ల కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి మేము అనేక కష్ట నష్టాలు కూర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీద విద్యార్థులు అంటే వాళ్ళు ఇళ్లలో వారికి ఈ కార్యక్రమం చేసుకోవాలంటే ఒక్కొక్కళ్ళకు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా జరుగుతాయి. అది కాకుండా మేము సామూహికంగా అందరినీ పిలిచి ఉచితంగా మేము ఉపనయనాలు చేశాము. వాళ్ళకు కావాల్సిన వస్త్రాలు, తిండి, పాత్రలు అన్నీ కూడా మేమే ఇచ్చేసాము వాళ్ళకు. ఇవన్నీ చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర వైష్ణవ సేవా సంఘము మరియు వైకుంఠపురము స్థానాచార్యులు లేక వైకుంఠపురం యొక్క పూజారి, దేవాలయ నిర్మాత అయినటువంటి వరదాచార్య గారు, మన ఈ యొక్క రాష్ట్ర వైష్ణవ సంఘం వాళ్ళు మా ట్రస్ట్ వాళ్ళు కార్యక్రమం చేశాము. ఇంతమంది రావడం మాకంతా చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది.